నమస్తే. సో ఈరోజు జింబాబ్వే వర్సెస్ ఇండియా సెకండ్ T20 మ్యాచ్ సేమ్ హరారే స్పోర్ట్స్ క్లబ్ లోపల. సో గమ్మత్ ఏంటంటే మనకు ఒక ప్రపంచ కప్ గెలిచినట్టుగా మనం ఫీల్ అయ్యాం జింబాబ్వేతో మ్యాచ్ గెలిచిన తర్వాత. ఎందుకంటే వరుసగా ఓటములు T20 లోపల. దాని ద్వారా మనం ఆత్మవిశ్వాసాన్ని డెఫినెట్గా కోల్పోయినామని మనం చెప్పొచ్చు. మనం ఒకరేం కాదు, టీంలో ఉన్న మెంబర్స్తో సహా. సో గమ్మత్ ఏంటంటే కొత్త కుర్రాళ్ళు అద్భుతంగా మరి కంబ్యాక్ అయ్యారు. ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్ చాలా అద్భుతంగా స్లో డెలివరీస్ను మరి సంధించి డిసీవ్ చేశాడు బ్యాటర్స్ని. అలాగే గమ్మత్ ఏంటంటే మనం అందరం ఫాస్ట్ బౌలర్తోనే ఆడాం. 5 ఫాస్ట్ బౌలర్స్తో తుబేత్తో సహా. ఈవెన్ రవి బిష్నాయ్ ఐ కెన్ కాల్ హిమ్ యాజ్ ఎ మీడియం పేస్ బౌలర్, ఎందుకంటే దీంట్లో దెర్ ఇస్ నో స్పిన్. అలాగే అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి మనకు కొద్దిగా డిసప్పాయింట్ అవుతూనే ఉన్నాం చాలా రోజుల నుంచి. ఒక మ్యాచ్ అద్భుతంగా 50 చేస్తాడు, తర్వాత మళ్ళీ వరుసగా ఫెయిల్యూర్స్. అలాగే కాకుండా తను నార్మల్గా ఒక అద్భుతమైన బ్యాటర్, అన్ని వైపుల షాట్లు ఆడగలే సామర్థ్యం ఉన్న ప్లేయర్. కానీ అతను ఎందుకో మరి మానసికమైన ఇబ్బందా, దానివల్ల అతను షాట్లు ఆడలేకపోతున్నాడా? ఎందుకంటే అతను వికెట్లకు అటువైపు ఇటువైపు జరిగి అద్భుతంగా ఆడే షాట్లు మనం చూసాం. అటు థర్డ్ మ్యాన్ మించి, పాయింట్ మించి, ఫైన్ లెగ్, స్క్వేర్ లెగ్ మించి, మిడ్ వికెట్ మీద నుంచి. అలాగే ఇంకా గొప్ప విషయం ఏంటంటే వైభవ్ సూర్యవంశీ. గమ్మత్ ఏంటంటే మనకు ప్రతిసారి కూడా ఎవరో ఒక్కరే ఆదుకుంటారు, మేబీ ఇంకొకరు కొంచెం సహాయం చేస్తారు. సో ఈ మ్యాచ్ లోపల వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడగా శ్రేయస్ అయ్యర్ తన వన్డే ఇన్నింగ్స్ లాగా ఆడి ఇండియన్ మ్యాచ్ గెలిపించాడు. సో అది నిజం, మీరు నమ్మకున్నా అతను వన్డే లాగానే ఆడాడు ఆ ఇన్నింగ్స్. అంతేగాని అంత గొప్పగా అతను T20 స్టైల్లో ఆడలేదు. ఈవెన్ తిలక్ వర్మ కూడా 5 balls 6 runs. అంటే వీళ్ళు ఏంటంటే 6ers 4s సాధించడం T20లో చాలా కీలకం. అంటే అదే మనని అవతల జట్టుని, అంటే మన ఆపోనెంట్ని ఒక మధ్య లోపల ఒక లైన్. ఆ లైన్ ఏంటంటే మనం ఎక్కువగా ఎవరైతే బౌండరీస్ సాధిస్తారో వాళ్ళు విజయం సాధిస్తారు T20లో బ్యాటింగ్ విషయంలో వస్తే. అలాగే టాస్ విషయంకి వద్దాం. టాస్ గెలిచినా ఓడినా మ్యాచ్ గెలవాలి. సో రికార్డులు ఏం చెప్తున్నా, మనం టాస్ గెలిచినా ఓడినా మ్యాచ్ మాత్రం గెలవాలని మాత్రం అనుకుందాం. ఎందుకంటే ఇది ఒక ప్రొఫెషనల్ గేమ్ ఇది. సో టాస్ ఓడిపోతే మనం మ్యాచ్ ఓడిపోయినట్టు కాదు. టాస్ ఓడిపోయిన జట్లన్నీ మ్యాచ్లు ఓడిపోవు. సో ఇంకోటి ఏంటంటే ఇంగ్లాండ్తో ఓడిపోయిన తర్వాత మనలో దాదాపుగా ఆత్మవిశ్వాసం కోల్పోయిన జట్టు లోపల మరి వివిఎస్ లక్ష్మణ్ వచ్చి మళ్ళీ ఆశలు చిగురించాయి. సో మొదటి మ్యాచ్ జింబాబ్వే అయినా మనం అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. జింబాబ్వే కూడా చాలా టఫెస్ట్ టీమ్స్. వన్డేలో T20 లోపల అద్భుతంగా ఆడతాయి. వైట్ బాల్లో చాలా చక్కగా ఆడతాయి. టెస్ట్ మ్యాచ్లో వదిలిపెడితే వైట్ బాల్లో చాలా మంచి టీం అది. ముఖ్యంగా ముజర్బానీ వీళ్ళందరూ కూడా మంచి ప్లేయర్లు. వీళ్ళందరినీ మనం చూస్తుంటే మనం ఒక మంచి గెలుపే అది. అలాగే ఒక విధంగా చూస్తే సికిందర్ రాజా అద్భుతమైన ఆల్రౌండర్. he can bowl wonderfully well in T20s especially. He can bowl, he can bat. 40 years above సికిందర్ రాజా మరి జింబాబ్వే నడుపుతున్నాడు ఒక నాయకుడై. అలాగే బెనెట్, బర్ల్ వీళ్ళందరూ కూడా మంచి ప్లేయర్లు. చివాంగా, బెన్ కరన్, బ్రాడ్ ఇవాన్స్ వీళ్ళందరూ కూడా అంటే సమయం వస్తే వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఆడే ప్లేయర్లే. అంటే T20 లోపల వీళ్ళకు చాలా ఎక్కువగా అనుభవం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళందరూ కూడా T20 టోర్నమెంట్స్ ఎక్కువగా ఆడుతుంటారు. ముఖ్యంగా వన్డే టోర్నమెంట్స్ ఎక్కువగా ఆడుతుంటారు. టెస్ట్ తక్కువ ఆడేది, ఎక్కువగా వైట్ బాలే ఆడుతుంటారు. సో వైట్ బాల్ లోపల వీళ్ళు ఏమాత్రం అవకాశం ఇచ్చినా గెలుపు అవలీలగా సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా మరుమాని, మధువీర కూడా వీళ్ళందరూ కూడా చాలా కీలకమైన ఆల్రౌండర్స్ వీళ్ళు. ముఖ్యంగా మధువీర మరి మంచి బ్యాటర్, మంచి బౌలర్, ఎక్సలెంట్ ఫీల్డర్ కూడా. అలాగే వికెట్ కీపర్ మరుమాని కూడా అతను చాలా వేగంగా ఆడతాడు. మీకు తెలుసు బ్లెస్సింగ్ ముజర్బానీ 6.8 టాల్ బౌలర్. హీ కెన్ డూ వండర్స్. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తన ప్రభావం అంటే న్యూజిలాండ్ వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్తో, సౌత్ ఆఫ్రికాతో చాలా చక్కగా ప్లేయర్లు. ముఖ్యంగా న్యూజిలాండ్ సిరీస్లో మాత్రం ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. కానీ తర్వాత అతని ప్రభావం తగ్గింది. మరి అతను ఎందుకో చాలా క్యాజువల్గా ఆడుతున్నాడు. అంత గొప్పగా మరి T20 లాగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. చాలా వేగంగా ఆడే ప్లేయర్ ఎందుకు ఈ విధంగా తడబడుతున్నాడో అది కూడా అర్థం కావట్లేదు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో విరుచుకుపడే శ్రేయస్ అయ్యర్ కూడా చాలా నింపాదిగా సరే సింగిల్ తీసుకుంటూ ఇప్పుడు వన్డే స్టైల్లో ఆడుతున్నాడు. సో అలాగే బౌలింగ్ విషయానికి వద్దాం. బౌలింగ్ లోపల
అంత పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎందుకంటే మయాంక్ యాదవ్ పేస్ని అటు జింబాబ్వే వికెట్ల మీద ఆడడం అనేది మాత్రం జింబాబ్వేకు పెద్ద సవాలే. ఎందుకంటే మయాంక్ యాదవ్ వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తే మాత్రం ఆ 150, 155, 147 ఇట్లాంటి పేస్కి మయాంక్ యాదవ్ను ఆడడం చాలా కష్టం. సో ఈ విధంగా ఇండియా టీంలో బౌలింగ్లో కూడా పెద్ద గొప్పగా ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఒకటే మనకు స్పిన్నర్ లేకపోవడమే, అంటే స్పిన్నర్ లేకపోవడం కాదు, హర్ష్ దుబే ఉన్నాడు టీం లోపల, కానీ హర్ష్ దుబేకి ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే అసలు చక్కగా బౌలింగ్ చేయకున్నా, పర్ఫార్మెన్స్ లేకున్నా మనం రవి బిష్ణోయ్ని ఆడిస్తున్నాం. కానీ హర్ష్ దుబే అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. మీకు తెలుసు, అతను సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడుతుండే, చాలా మంచి స్పిన్ చేస్తాడు, ఫ్లైట్ చేస్తాడు, బ్యాటర్స్ని డిసీవ్ చేస్తాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేశాడు, మంచి అనుభవం ఉంది. అట్లాంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే హీ కెన్ బ్యాట్ ఆల్సో. అట్లాంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలి, కానీ అతనికి బ్యాటింగే రాదు. మనకు రవి బిష్ణోయ్ బ్యాటింగ్ అయితే సున్నా, ఏదో ఒక 4 or 6 కొట్టాడు, అది కాలం. అది కాదు, ఇక్కడ నమ్మకం ఉండాలి. ఈ బ్యాటర్ కొడతాడు, ఈ ఆల్రౌండర్ లాగా ఆడతాడు, లేదంటే బ్యాటింగ్ బాగా చేస్తాడు, బౌలింగ్ కూడా బాగా చేస్తాడు, కనీసం అట్లీస్ట్ అదైనా ఉండాలి. కానీ ఇక్కడ ఆయన దగ్గర అది లేదు, ఇది లేదు. ఫీల్డింగ్ చేస్తాడంటే ఫీల్డింగ్లో కూడా అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఏం లేదు. హీఈస్ నాట్ లైక్ జాంటీ రోడ్స్ అండ్ లైక్ యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, రవీంద్ర జడేజా అలాంటి ఫీల్డర్ కూడా కాదు. సో వీళ్ళందరినీ హర్ష్ దుబే అట్లాంటి ఆల్రౌండర్ని పెట్టుకొని, బౌలింగ్ ఆల్రౌండర్ని పెట్టుకొని రవి బిష్ణోయ్కి అనవసరంగా ఎక్కువగా ఛాన్సులు ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. అలాగే సూర్యావంశ్ షెడ్గే అసలు మరి టీంలో ఉంటాడా, ఉండడా? అలాగే రింకు సింగ్ రియలీ ఈజ్ ఏ మ్యాచ్ విన్నర్. డెఫినెట్గా అతను సౌత్ ఆఫ్రికాతో మీకు తెలుసు 3 ఏళ్ల కింద అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అసలు అతను టీం లోపల పక్కా, వైట్ బాల్ లోపల అతను పక్కా ప్లేయర్, వన్డే T20లో అనిపించుకున్నాడు. కానీ ఆ తర్వాత చూస్తే అతను టీంలోనే ఉండడం లేదు, అతనికి అవకాశమే దొరకట్లేదు. మరి అక్కడ కొన్ని విషయాలలో మనం మర్చిపోతాం కొంతమంది ప్లేయర్లని. వీళ్ళు అద్భుతంగా ఆడుతుంటారు, సడన్గా మనం వీళ్ళు మర్చిపోతాం. సో దానికి కారణం ఏంటంటే మళ్ళీ కొత్త ప్లేయర్లు వచ్చి వీళ్ళని కవర్ చేస్తారు. అందుకే వీళ్ళకి రికవరీ అవకాశం చాలా తక్కువ. మీకు తెలుసు, ఇప్పుడు సంజు శాంసన్ చూడండి. సంజు శాంసన్ ఈజ్ అరౌండ్ 31 years. అతని లోపల అసలు మనం 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయితే కథం, అతను పక్కన పెడతాం. సో మళ్ళీ అతనికి అవకాశం ఇవ్వం. ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ. సో చూస్తూనే ఉందాం. సో ఈరోజు మ్యాచ్ మరి టాస్ ఎవరు గెలుస్తారు, మరి మ్యాచ్ ఇండియా గెలుస్తుందా కంటిన్యూస్గా, మరి సిరీస్ సొంతం చేసుకుంటుందా ఈరోజు మ్యాచ్తోనే చూడాలి. సో చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.